ఈ సెషన్లో మీరు థీమ్స్ యూస్ చేసి ఏ విధంగా ఎక్సెల్ షీట్స్లో ఉండే డిఫరెంట్ ఏరియాస్ని క్విక్గా ఫార్మాట్ చేయొచ్చో చూస్తాం. మరి దానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక ఫైల్ని తీసుకోండి. చాప్టర్ 5లో థీమ్స్ అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. మరి ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక డ్రాయింగ్ ఆబ్జెక్ట్ ఉంది, అంటే ఒక స్మార్ట్ ఆర్ట్, అట్లనే ఒక చార్ట్ ఉంది, అట్లనే ఒక డేటా ఏరియా ఉంది. మరి మనం థీమ్ని అప్లై చేసేటప్పుడు అది డిఫరెంట్ ఏరియాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే ఏది చార్టు, ఏది స్మార్ట్ ఆర్టు ఐడెంటిఫై చేయాలి అంటే మీకు ఇక్కడ వీటిని అయితే ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ డేటా ఉంది, దీన్ని టేబుల్ లాగా ఫస్ట్ అసలు కన్వర్ట్ చేద్దాం. అది టేబుల్ అని దానికి అర్థమవుతుంది కాబట్టి ఆ ఏరియాని ఈజీగా ఫార్మాట్ చేస్తుంది అన్నమాట. మరి ఇక్కడ మీరేం చేస్తారంటే హోమ్లోకి వెళ్ళి ఫార్మాట్ యాజ్ టేబుల్, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్, టేబుల్ స్టైల్స్ ఉన్నాయి. మరి ముందరగా కర్సర్ని ఈ ఏరియాలో ప్లేస్ చేయండి. సో ఆటోమేటిక్గా దీన్ని టేబుల్ లాగా తీసుకుంది. ఓకే. మరి ఇక్కడ డ్రాప్ డౌన్ యారోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి వాటినంతా రిమూవ్ చేయాలి అంటే మీరు డిజైన్లోకి వెళ్ళి టేబుల్ మీద ప్లేస్ చేయండి కర్సర్ని. అట్లనే డిజైన్లోకి వెళ్ళి కన్వర్ట్ టు రేంజ్ అని ఇవ్వండి. డూ యూ వాంట్ టు కన్వర్ట్ ద టేబుల్ టు ఎ నార్మల్ రేంజ్? ఎస్. ఓకే. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనం థీమ్ని అప్లై చేయబోతాం. మరి ఈ థీమ్స్ని అప్లై చేసేదానికి పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏ థీమ్ దగ్గరికి వెళ్తారో ఆటోమేటిక్గా కింద దానికి తగ్గట్లుగా ఆబ్జెక్ట్స్ మారిపోతున్నాయి చూడండి. సో అంటే వాటి యొక్క ఫాంట్ స్టైల్ కావచ్చు, కలర్ సిస్టమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆ థీమ్కి తగ్గట్టుగా మారిపోతూ వస్తుంది. అట్లనే మీరు స్పెషల్గా కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ ఇలా మీరు సెలెక్ట్ చేయొచ్చు. అట్లనే కలర్స్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అట్లనే ఫాంట్స్ కూడా ఇలా మీకు కావాల్సిన ఫాంట్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. అట్లనే డిఫరెంట్ ఎఫెక్ట్స్ మీరు అప్లై చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ పైన. చూడండి, స్మార్ట్ ఆర్ట్ ఆబ్జెక్ట్ మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ని చూపిస్తూ ఉంది. ఈ విధంగా మీరు ఈ డిఫరెంట్ థీమ్స్ని అప్లై చేసుకొని కరెంట్ థీమ్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని దానికి ఒక ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. మరి బ్రౌజ్ ఫర్ థీమ్స్ అన్నప్పుడు ఆ థీమ్ని ప్రీవియస్గా మీరు సేవ్ చేసిన థీమ్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా క్విక్గా మీ యొక్క షీట్లో ఉండే డిఫరెంట్ ఏరియాస్ని ఫార్మాట్ చేసేదానికి అవకాశం ఉందండి.